రోజు అవుతుంది. డిసెంబర్ 4ని ఇన్సిడెంట్ జరిగింది. ఈరోజు జనవరి 7th. సో ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి కావచ్చు, ఆ సమయంలో కోర్టు పరిధిలో కేసు ఉండడము, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మనం చూసుకుంటూ వచ్చాం. ఈ నేపథ్యంలో రెగ్యులర్ బెయిల్ మంజూరైన తర్వాత మొట్టమొదటిసారి కిమ్స్ హాస్పిటల్కి అల్లు అర్జున్ వస్తూ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి పోలీసులు కూడా అదే స్థాయిలో బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. ఎప్పుడైతే చిక్కటపల్లి బెయిల్ ఓకే అయిన తర్వాత చిక్కటపల్లి పోలీసులు ఎదుట కూడా ఆదివారం రోజు హాజరయ్యారు. అక్కడ సంతకం పెట్టి మళ్ళీ తన నివాసానికి వెళ్ళినటువంటి పరిస్థితులు చూశాం. ఆ తర్వాత నిన్న రామగోపేట్ పోలీసులు ఏదైతే అల్లు అర్జున్ నివాసానికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు కిమ్స్ హాస్పిటల్కి రావాలన్నా కూడా తమకు సమాచారాన్ని అందజేయాలని చెప్పారు. ఈ నేపథ్యంలో పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి ఈరోజు హీరో అల్లు అర్జున్ రాబోతూ ఉన్నారు. పూర్తిగా పోలీసులతో పాటు ఆయన కూడా లోపలికి వెళ్లి కొద్దిసేపు మాట్లాడి తిరిగి వెళ్లిపోయేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అదే స్థాయిలో బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. ఎప్పుడైతే చిక్కటపల్లి బెయిల్ ఓకే అయిన తర్వాత చిక్కటపల్లి పోలీసులు ఎదుట కూడా ఆదివారం రోజు హాజరయ్యారు. అక్కడ సంతకం ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు కూడా రావడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి దాదాపు డిసెంబర్ 4న